మీషోలో దొరకందంటూ ఏదీ లేదండి. మనం చూసుకోవాలని చెక్ చేసి మనకు కావాల్సిన వస్తువులన్నీ చెక్ చేసి చూసుకోవాలి కానీ, ఇది మనకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తప్పకుండా యూజ్ అవుతుందండి. అదేంటనుకుంటున్నారా? డబుల్ ఫ్యూజింగ్ టేప్ అండి. ఇదైతే మనకి చినిగిన బట్టల్ని చక్కగా అతికించేసేస్తుంది. మనకి కుట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు దీంతోటి నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవైతే నాకు రూ. 75కి 2 రోల్స్ వచ్చాయండి. ఇలా రోల్స్ లెక్కన కానీ మనకు మీటర్స్ లెక్కన కానీ దొరుకుతుంది. నేను ఒకసారి చూద్దామని చెప్పేసి ఇలా రోల్స్ లెక్కనే తీసుకున్నాను. మీకు కావాలంటే మీటర్ లెక్కన కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి శారీసు, ఏదైనా డ్రెస్సెస్, నైటీసు ఏదైనా సరే మన చినిగిపోతే చక్కగా అతికించేసేస్తుందండి. ఎంత బాగా ఉంటుందో మీకు ఒకసారి దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. నా దగ్గర చినిగిపోయినవేవి కనిపించలేదు, అందుకని నేను ఇలా ఒక క్లాత్ తీసుకొని మీకు ట్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి ఇలా మడతేసి ఎలా మడతేసి మనం స్టిచ్చింగ్ చేసినా సరే అది మనకి కుట్టు వేసినట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఈ డబుల్ ఫ్యూజింగ్ టేప్ని వాడి చూడండి, మీరైతే ఆశ్చర్యపోతారండి, అంత బాగా వస్తుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే నచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఒకసారి క్లాత్ బాగా సర్దుకొని ఎంతవరకు చినిగిందో అంతవరకు మనం ఈ టేప్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి చక్కగా కట్ చేసిన మనకి చినిగిపోయిన వరకు ఇలా పెట్టేసుకొని, మనకి వంకర టింకరగా చినిగినా సరే ఈ టేప్ని మనం సర్దుకొని ఇలా సేమ్ క్లాత్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. వేరే క్లాత్ వేసుకుంటుంటే మనకి లోపలికున్న ఫినిషింగ్ అంత అనిపించదు. సేమ్ క్లాత్ వేసుకున్నారంటే వీలైనంత వరకు మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఇది టైలరింగ్ చేసే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఓసారి ఇలా మొత్తం ఈ డబుల్ ఫ్యూజింగ్ టేప్ పెట్టేసుకొని తర్వాత సేమ్ క్లాత్ పెట్టుకొని సర్దుకొని ఇలా చక్కగా మనకు ఆ క్లాత్కి ఎంత హీట్ సరిపోతుందో అంత హీట్ పెట్టేసుకొని గట్టిగా అదిమినట్టు ఐరన్ చేసామంటే చక్కగా అతుక్కుపోతుందండి. మీకు ఈ ఐరన్ చేసిన తర్వాత చూపిస్తాను, మీరైతే షాక్ అవుతారు, అంత బాగుంటుంది. చూడండి, మీకు ఇక్కడ మనం కుట్లు వేసుకుంటే ఇంత బాగా నీట్గా ఉంటుందా? ఈ డబుల్ ఫ్యూజింగ్ టేప్ వలన ఇంత అద్భుతంగా ఇది తయారైపోయింది. చూడండి, మనకి కుట్టినట్లు ఇలా అతికిచ్చినట్టు కూడా అసలు కనిపించట్లేదు. అసలు ఈ క్లాత్ చినిగిందా అని అనిపిస్తుంది, అంత బాగా వచ్చింది. చూడండి, గట్టిగా లాగి చూపిస్తున్నాను. ఎంత గట్టిగా లాగినా సరే అది ఊడిపోలేదు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మనకి వెనక సైడు ఈ క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాము. మనం దానిపైన పెట్టాం కదా క్లాత్, ఆ క్లాత్ కట్ చేసుకుందాము. కొత్త వాళ్ళైతే మాత్రం ముందుగానే సమానంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు అసలు క్లాత్ చినిగిపోయే అవకాశం ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.